వాడు గౌతమి కొడుకే అయితే వాడిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గౌతమి మెళ్ళలో నేను తాళి కడతాను. గతం గుర్తొచ్చాక గౌతమి దృష్టిలో నువ్వేంటో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. ఈ ఆస్తులన్నిటి మీద సర్వాధికారాలు వారసుడికే ఉంటాయి, మనమేం చేయలేం. గౌతమి వాడికి దక్కడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. గౌతమి నాకే దక్కాలి. రుద్ర అనబడే అబ్బాయి, గౌతమి అనబడే అమ్మాయి తల్లి కొడుకులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. వాడు గౌతమి కొడుకు అయినా నాకు గౌతమికి పెళ్ళవుతుంది. నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను గౌతమి. మనం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం. మనం మనం మన ఊరికి వెళ్ళిపోదాం గౌతమి. ఎక్కడికి రా వెళ్ళేది? నువ్వు 1000 మాటలు చెప్పినా కూడా గౌతమి ఒక్క మాట కూడా నమ్మదు. నమ్ముతున్నాను శత్రుగారు, నమ్ముతున్నాను శత్రుగారు, నమ్ముతున్నాను శత్రు. ఏమన్నా గౌతమి? ఈ మోసగాణ్ణి, హంతకుణ్ణి నువ్వు నమ్ముతున్నావా? అంటే నువ్వు వాడు మాయలో పడిపోయావా? లేదు, తన మాటల్లోని నిజాన్ని, నిజాయితీని తెలుసుకున్నాడు. ఆ బాబు నా కొడుకన్నది నిజం, అతను నా మంచి కోరుతున్నాడన్నది నిజం. గౌతమి, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? 2 రోజుల్లో మన పెళ్లి పెట్టుకుని. క్షమించండి, మీకు నాకు పెళ్లి జరగదు. నా గతం ఏదైనా అందులో ఖచ్చితంగా నాకు అతనికి పవిత్రమైన బంధం ఏదో ఉండే ఉంటుంది. ఆ బంధానికే నేను కట్టుబడతాను. తెలియక మీ పట్ల చాలాసార్లు అన్యాయంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. అయ్యో గౌతమి, నిన్ను క్షమించడం ఏంటి? మన మధ్య అలాంటివేం లేవు. మనది ఎలాంటి బంధమో నాకు తెలియడానికి ఇంత టైం పట్టింది. ఇన్నాళ్ళు నన్ను కాపాడుకున్నారు. ఇక మీదటి కంటి పాప మీ కనురెప్పల చాటునే ఉంటుంది. పదండి, వెళ్ళిపోదాం. పదండి. ఆగండి. రామ్, రామ్, నన్ను వదిలి వెళ్ళిపోతావా? నేను నీ భార్యని రామ్, నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించే నీ భార్యని రామ్. ప్లీజ్ రామ్, ప్లీజ్ రామ్, నన్ను వదిలి వెళ్ళొద్దు. ప్లీజ్ రామ్, ప్లీజ్. మన మధ్య బంధం ఎప్పుడో తెగిపోయింది ఇష్క, అడ్డు తప్పుకో. లేదురా, లేదు, నువ్వు లేకుండా నేను బతకలేను. ప్లీజ్ ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళొద్దు. గౌతమి, నువ్వైనా చెప్పు, నాకు రామునిచ్చే. గౌతమి, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. ప్లీజ్ గౌతమి, నువ్వైనా చెప్పు. ప్లీజ్ గౌతమి. పద గౌతమి. లేదు రామ్, నేను వెళ్ళివ్వను. నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ రామ్, నువ్వు వెళ్ళొద్దు. ప్లీజ్ రామ్, నువ్వు వెళ్ళొద్దు. నిజంగా నేను చచ్చిపోతాను. ప్లీజ్ రా గౌతమ్, నేను నిజంగానే చచ్చిపోతాను. మీరు వెళ్ళిపోతే నేను నిజంగానే చచ్చిపోతాను. అడ్డు తప్పుకో. ప్లీజ్ మీరు వెళ్ళొద్దు. నో, నేను వదలను. అడ్డు తప్పుకో ఇష్క. ప్లీజ్ రామ్, నేను వెళ్ళనివ్వను. అడ్డు తప్పుకో ఇష్క. వెళ్ళొద్దు. నో, నేను వెళ్ళనివ్వను. నో.
వెంటనే వెళ్ళిపోదాం. అడ్డు తప్పుకో ఇష్క. వెళ్ళొద్దు. No, నేను వెళ్ళనివ్వను. No, అలా జరగడానికి వీల్లేదు. నా కళ్ళ ముందే కృష్ణ గౌతమి ఒకటవడం నేను భరించలేను. అసలు అసలు కృష్ణ నాకు దూరం అయితే నేను బ్రతకలేను. నా కళ నిజం కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణ నాకు దూరం కాకూడదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ బాబు నిజంగా గౌతమి కొడుకే కాబట్టి DNA రిపోర్ట్ పాజిటివ్గా వస్తుంది. ఈ పీడికల నిజం అవుతుంది. ఆపాలి, ఎలాగైనా ఆపాలి. మమ్మీ, 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 ఏమైంది ఇషిక? ఈ టైంలో వచ్చావేంటి? ఇలా రా రా. మమ్మీ, మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది మమ్మీ. భయమా? కొంపతీసి మళ్ళీ ఆ దెయ్యంగాని వచ్చిందా? దెయ్యం కాదు మమ్మీ, DNA రిపోర్ట్ గురించి పీడకలొచ్చింది. రిపోర్ట్ కృష్ణకు అనుకూలంగా వచ్చినట్టు, ఆ కృష్ణ గౌతమిలో ఒకటైనట్టు, ఆ ఇద్దరు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్టు నాకు చెడ్డ కాలొచ్చింది మమ్మీ. నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ. మమ్మీ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. అది కలే కదా, ఎందుకు భయం? అయ్యో, అది కలే అయినా రుద్ర నిజంగానే గౌతమి కొడుకు మమ్మీ. అది అది నా భయం. మనం అబద్ధం చెప్పినా ఆ సైన్స్ అబద్ధం చెప్పదు కదా. రేపు ఆ DNA రిపోర్ట్లో వాడు దాని కొడుకే అనుస్తుంది. ఈ పీడకల నిజం అవుతుంది. అయ్యో, నా కలలన్నీ కూలిపోతాయి. ఇన్నాళ్ళు మనం వేసిన ప్లాన్స్, పడ్డ ప్రయాస అంతా వృధా అయిపోతుంది మమ్మీ. కృష్ణ దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మమ్మీ, నేను భరించలేను మమ్మీ. కృష్ణ లేకుండా నేను బతకలేను. మమ్మీ, మమ్మీ ఏదో ఒకటి చెయ్యి. ఆ రిపోర్ట్ రాకుండా ఆపు ప్లీజ్. ఆ కృష్ణ నన్ను వదిలి వెళ్లకుండా చెయ్యి ప్లీజ్. మమ్మీ ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. నాకు చాలా భయంగా ఉంది. ఏంటి మమ్మీ, నీ వల్ల కదా? ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ ప్లీజ్. నన్ను బతికించు మమ్మీ. నా ప్రాణాన్ని కాపాడు ప్లీజ్ మమ్మీ. నువ్వేం చెప్పినా వింటాను. సేవ్ మీ మమ్మీ ప్లీజ్. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ.
ఇద్దరు అర్ధరాత్రి నిద్రపోకుండా జాగారం చేస్తున్నారు. ఇంత మిడ్ నైట్ మీ మీటింగ్ దేనికోసం? అవును, మీ గ్రూప్లో ఇంకో మెంబర్ ఉండాలే, అదే చంద్ర ఆంటీ. ఆవిడ లేరా? ఏం డిష్గా నువ్వు బాగా కంగారుగా ఉన్నట్టున్నావు? మేము ఎలా ఉంటే నీకెందుకు? వెళ్ళిక్కడి నుంచి. ఓ, రేపు డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది కదూ, అదా మీ టెన్షన్? అదే మీ మీటింగ్కి ముఖ్య కారణం అయితే వెంటనే ఆపేయటం బెటర్. ఎందుకంటే రేపు డిఎన్ఏ రిపోర్ట్ నాకు అనుకూలంగా వస్తుంది కాబట్టి. రుద్ర గౌతమి కొడుకని తేలిపోతుంది. గౌతమికి గతం గుర్తుకొస్తుంది. మిమ్మల్ని చీ కొడుతుంది. తను నా చెయ్యి పట్టుకుంటుంది. మీ కళ్ళ ముందే మేము ఒకటవుతాం. మీ దురాశే మీ దుఃఖానికి కారణం అవుతుంది. ఇక నుంచి రోజు మీకు ఈ జాగారమే. గుడ్ నైట్. మమ్మీ, ఇందాక కలలో ఏం జరిగిందో అదే ఇప్పుడు కృష్ణ చెప్తున్నాడు. నిజంగా మనకి ఇంకా జాగారమేనా? అయ్యో మమ్మీ, చెప్పు మమ్మీ, ఏం చేద్దాం? తెల్లవారటానికి ఇంకా కాసేపు టైం ఉంది. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ఏదో ఒకటి చెయ్యి. తెల్లారని ఎవరి బతుకులు తెల్లారుతాయో చూద్దాం. కాళ్ళు నొప్పులు పుడతాయి సార్, కూర్చోండి. థ్యాంక్స్. యుగాంతం వస్తుందని తెలిసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు నాయన. ఇంకా ఎంతసేపు మాట్లాడుతుంది ఈవిడ దేవుడితోటి? కూర్చోండి. దేవుడు ఏం చెప్పాడు మాత? దేవుడు ఏం చెప్పాడంటే అట్ట నవ్వుతా చూస్తుంది ఏంటంటే బాబోయ్. దేవుడు ఏంటి చెప్పాడమ్మా? చెప్పు. మనల్ని టెన్షన్ పడద్దు అని చెప్పాడు. థ్యాంక్స్. ఆయన సొమ్మేం పోయింది, దేవుడు కదా. అయినా మనం టెన్షన్ పడకుండా ఎట్టుంటాం బాబోయ్. వారసుడు వస్తున్నాడని చెప్పారా? చెప్పారు. విజయ్, గౌతమి, రుద్ర వీళ్ళంటే దేవుడికి చాలా ఇష్టమంట. వాళ్ళని ప్రేమిస్తున్నాడంట. కష్టం ఆయనది కాదు కదా, ఎందుకు ఇష్టం ఉండదు? ఆయన ప్రేమిస్తే మనమేం చెయ్యాలరా బాబోయ్. దేవుడి మీద జోకులు వేయడం తప్పు. ఆ? గోడలకి కూడా చెవులుంటాయి. అంటే దేవుడు మనకి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు కదమ్మా. దేవుడు ఉన్నది అందుకే కదా. ఆయన మనకి కొన్ని పనులు కూడా చెప్పాడు.
విజయ్ ఊళ్ళోకి రాగానే నువ్వెళ్ళి కలవాలని దేవుడు చెప్పాడు. తన భక్తుల క్షేమ సమాచారాలు ఆయనకి కావాలంట. అలాగే. దేవుడు నాకేమైనా పని చెప్పాడా మాత? నిన్ను అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయించుకోమన్నాడు. అంత గుండె నిబ్బరం లేనోడివి నీకు గుండాయిజం ఎందుకు? ఇంక మేము బయలుదేరతాం. సాయంత్రం భజన కార్యక్రమం ఉంది, అది చూసుకుని రేపు వెళ్దురు గాని. మందు తాగే టైంలో భజన అంటారేంట్రా బాబోయ్, మాకంత భక్తి లేదు. థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను మాత. విజయ్ రాగానే నేను వాళ్ళ ఇంటికి వెళతాను మాత. సర్వం మాయ. ఇంకో 10 నిమిషాల్లో డిఎన్ఏ రిపోర్ట్ వస్తుందిరా. నువ్వు తన కొడుకువే అని మీ అమ్మకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ పనులన్నీ మీ అమ్మే చేస్తుందిరా. స్వామి, గతం మర్చిపోయిన నాకు కాసేపట్లో నా బిడ్డ గురించి నిజం తెలుస్తుంది. ఆ బాబు నిజంగా నా కన్న కొడుకే అయితే ఇన్నాళ్ళు ఆ పసివాడి పట్ల నేను ప్రవర్తించిన తీరుకి నాపై నాకే అసహ్యం వేస్తుంది. వాడు నా బిడ్డ కాకపోతే మనుషులపై నేను నమ్మకం పోతుంది. కృష్ణ గారు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోతాయి. ఇన్నాళ్ళు నేను చెప్పినవన్నీ నిజాలే అని మీ అమ్మ నమ్ముతుందిరా. ఇన్నాళ్ళు గతం మర్చిపోయి వదిలేసిన నీ బాధ్యతను మళ్ళీ తీసుకుంటుంది. నిన్ను అక్కున చేర్చుకొని నీ ఆలనా పాలనా చూస్తుంది. నీ కోరిక నెరవేరబోతుందిరా రుద్ర. అమ్మ కోసం నువ్వు పడ్డ ఆరాటం ఫలించబోతోంది. వాడు నిజంగా నా కొడుకే అయితే వాణ్ణి గుర్తించనందుకు నన్ను క్షమించు స్వామి. వాడు నా కొడుకు కాకపోతే ఓ అమ్మను మోసగించాలని చూసినందుకు ఆ పసివాణ్ణి క్షమించు. వాడితో అలా చేయిస్తున్నా పెద్దవాళ్ళని శిక్షించు. ఈ రోజుతో నీ శిక్షాకాలం అంతా పూర్తయిపోయింది రుద్ర. ఎదురుగా అమ్మను పెట్టుకొని అమ్మ ప్రేమను పొందలేక నువ్వు పడ్డ బాధ, నీ కన్నీళ్లన్నీ ఈ రోజుతో తీరబోతున్నాయి. ఏదేవైనా ఈ రోజుతో ఆ నాటకానికి తెరదించు స్వామి. ఈ శూన్యంలో నేను ఎన్నో రోజులు ప్రేక్షకురాలిగా ఉండలేను. త్వరగా నాకు గుర్తింపుని ఇవ్వు. నాకంటూ ఓ జీవితాన్ని ఇవ్వు. నా వాళ్ళని నాకివ్వు. బాబుగారు, ఆ? మీకోసం అందరు కింద ఎదురు చూస్తున్నారయ్యా. సరే, నువ్వు వెళ్ళు, నేను బాబుని తీసుకుని వస్తాను. అమ్మాయి గారు, మీకోసం అందరు కింద ఎదురు చూస్తున్నారమ్మా. వస్తున్నానని చెప్పు. సరేనమ్మా.
స్వామి నువ్వు లేని గుడిలా ఉంది ఈ ఇల్లు. మళ్ళీ ఈ ఇంటికి వెలుగు ఎప్పుడొస్తుందో ఏమో. దండాలయ్యా. వచ్చారా అయ్యా? మీకోసమే కళ్ళల్లో ఒత్తులేసుకుని ఇంట్లో దీపం పెడితే ఎదురు చూస్తున్నానయ్యా. సీను వాళ్ళ అమ్మకు బాగోపోతే ఊరెళ్ళాడయ్యా. నేను మాత్రమే ఉన్నాను. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. బాగుండాలమ్మా. మీ బాగు కోసమే 40 ఊళ్ళు ఎదురు చూస్తూ ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాయి. అవునయ్యా, గౌతమి రుద్రబాబుని తీసుకొస్తామన్నారు. వాళ్ళేరే వెనకొస్తున్నారా? దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు సిద్ధం చెయ్యాలా అయ్యా? వద్దు, వాళ్ళు రాలేదు. ఆ? రాలేదా? అంటే ఆ అమ్మాయి గారు దొరకలేదా బాబు? మరి రుద్రబాబు ఏమయ్యాడు? మా టెస్ట్ల రిజల్ట్స్ ఆధారంగా ఇద్దరి బ్లడ్ గ్రూప్స్ సేమ్. ఇద్దరిలోనూ సెల్స్ కౌంట్ సేమ్. ఈ సోదంతా ఎందుకు డాక్టర్ గారు? అసలు వాడు గౌతమి కొడుకా కాదా అన్నది ముందు చెప్పండి. దాదాపు చాలా అంశాల్లో ఇద్దరికి పోలిక ఉంది. బట్ ఆ బాబు